తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. సో బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఈ వర్షాకాలంలో గుజరాత్లో అరుదైన చండీపుర వైరస్ మళ్ళీ ఒక ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. వైరస్ కారణంగా ఇప్పటి వరకు 22 మంది చిన్నారులు చనిపోయారంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈ వైరస్ వల్ల 22 మంది చనిపోయినట్టు అధికారికంగా ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్సేరియా కూడా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 184 అనుమానిత కేసుల్లో 35 కేసులకు చండీపుర వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మరో 11 నమూనాలు పరీక్షా ఫలితాలు ఇంకా వాటికి సంబంధించి రావాల్సింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య యంత్రాంగం మొత్తం కూడా పూర్తిగా అప్రమత్తమై అన్ని ఆసుపత్రుల్లో పిల్లలందరికీ వాళ్ళకి ఏమైనా అనుమానాస్పదంగా లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్టులు చేస్తున్నారు. వైరస్ సోకిన 7 చిన్నారులు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకొక 6 పిల్లలు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గాంధీనగర్, సబర్కాంత, హిమ్మత్ నగర్, పఠాన్, రాజ్కోట్, భావనగర్ ఈ ఆసుపత్రుల్లో నిపుణులైనటువంటి వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. నిర్ధారిత కేసులన్నీ కూడా 15 ఏళ్లలోపు ఉన్నటువంటి పిల్లల్లో నమోదు కావడం మరింత ఆందోళనకు గురి చేస్తున్నటువంటి విషయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు 22 మంది ఈ చండీపుర వైరస్ వల్ల చనిపోయారంటే ఇది పిల్లల మీద ఎంత తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. పిల్లలు చనిపోయే పరిస్థితి వచ్చిందంటే ఇది పిల్లల్లో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని ఏ విధంగా అంతం చేస్తున్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వైద్య శాఖ పూర్తిగా అప్రమత్తమై అందరూ కూడా ఈ వైరస్ని ఏ విధంగా రాష్ట్రం నుంచి పారదోలాలి, ఈ వైరస్ పిల్లలకి రాకుండా ఒకవేళ వస్తే ఎలాంటి చికిత్సా విధానాలు అవలంబించాలి, తల్లిదండ్రులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, దీని మీద అధికారులందరూ కూడా వర్కౌట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వైరస్ ఏ ఒక్క జిల్లా లేదా గ్రామానికి పరిమితం కాకుండా రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో కూడా అన్ని వైపులా కనిపిస్తుండడంతో విస్తృత స్థాయిలో ఇంకా నిఘా పెంచారు. వైరస్కు ప్రధాన వాహకాలైనటువంటి ఇసుక ఈగల నుంచి వ్యాప్తి చెందుతున్నట్టుగా ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇసుక ఈగలు ఎక్కువగా కనిపించే పశుపోషణ ప్రాంతాల్లో భారీ స్థాయిలో పురుగు మందుల పిచికారీ చేస్తూ ఉన్నారు. అలాగే మట్టి ఇళ్ల గోడల్లోని పగుళ్లను మూసివేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు సూచన కూడా చేస్తూ ఉన్నారు అధికారులు. దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే అధికంగా జ్వరం వస్తుంది, వాంతులు, మూర్ఛ, స్పృహ కోల్పోవటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కనుక వెంటనే పిల్లల్ని ఆసుపత్రికి తీసుకురండి. ఒకవేళ జ్వరం 1 కంటే ఎక్కువ రోజులు ఉంటే కనుక వెంటనే ఆసుపత్రులకు తీసుకురండి అని చెప్తున్నారు. ఈ లక్షణాలతో వచ్చినటువంటి పిల్లలు వెంటనే ఐసీయూకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే అంత సీరియస్గా ఒక్కసారిగా వాళ్ళ రోగ నిరోధక శక్తి పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది, కోలుకోలేని స్థితికి వెళ్ళిపోతున్నారు, రోజుల వ్యవధిలోనే చనిపోతున్నారు. అందుకే ఇక్కడ 22 మంది పిల్లలు చనిపోయారు. ఆక్సిజన్, వెంటిలేటర్ వంటి అత్యవసర చికిత్స అందించాలని ఇప్పటికే ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఆదేశాలు జారీ చేసింది. అవయవ వైఫల్యం వంటి తీవ్రమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఈ వైరస్ వచ్చిందంటే వెంటనే పూర్తిగా లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా డ్యామేజ్ చేసేస్తుంది. సో కాబట్టి సకాలంలో వైద్యం అందించాలని చెప్పి చాలా స్ట్రిక్ట్గా అన్ని ఆసుపత్రులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ చండీపుర వైరస్కు ప్రత్యేక వ్యాక్సిన్ లేదా యాంటీవైరల్ ఔషధం అందుబాటులో లేదు. అందువల్ల నివారణ చర్యలే అత్యంత ప్రభావవంతమైనటువంటి మార్గంగా పనిచేస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు ఏ వదంతులు నమ్మొద్దు, అప్రమత్తంగా ఉండాలి. పిల్లల్లో అనుమానాస్పదంగా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్సేరియా కూడా విజ్ఞప్తి చేశారు. 1965లో మహారాష్ట్రలోని చండీపుర గ్రామంలో తొలిసారిగా గుర్తించారు ఈ వైరస్. అందుకే దీన్ని చండీపుర వైరస్ అని పిలుస్తూ ఉన్నారు. ఈ వైరస్ ప్రధానంగా పిల్లల మీద చాలా దారుణంగా ప్రభావం చూపిస్తుంది, మెదడు వాపు వ్యాధికి దారితీస్తుంది. సమయానికి చికిత్స అందించకపోతే ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై పనిచేస్తారో, ముఖ్యంగా గ్రామ స్థాయిలో. ఎందుకంటే ఇది గ్రామాల్లో ఎక్కడైతే పురుగు మందులు పిచికారీ చేస్తారో, పంట పొలాల మీద పేడ కుప్పలు ఏవైతే ఉంటాయో, సో అలాంటి దగ్గర ఇసుక ఈగలు కనిపిస్తూ ఉంటాయి. ఆ వాటి నుంచి ఈ వైరస్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో వెంటనే ఒక్కసారి పిల్లలకి ఈ వైరస్ వ్యాపిస్తే కనుక రోజుల వ్యవధిలోనే వాళ్ళు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురవుతున్నారు. జ్వరం వస్తే ఇది నార్మల్గా వచ్చే జ్వరమే కదా అని చెప్పి ఏదో దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళు ఏదో జ్వరానికో లేకపోతే తలనొప్పికో లేకపోతే వాంతులు అవుతున్నాయి అని చెప్పి ట్యాబ్లెట్లు తీసుకుని వేసుకుంటే ఇది అప్పటికే ఆ 2-3 గంటలు పనిచేస్తుంది, అంతే మళ్ళీ తిరగబెడుతుంది. కాబట్టి ఈ వైరస్కి ఏ విధమైనటువంటి చికిత్స అందించాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ఆసుపత్రులకు గైడ్లైన్స్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
కనిపిస్తోంది. సో కాబట్టి చాలా క్లియర్గా అక్కడ అధికార యంత్రాంగం చెప్తున్నారు, పిల్లల్లో ఏవైనా సరే మీరు ఆ లక్షణాలు గమనిస్తే, చిన్నపాటి జ్వరం వచ్చినా సరే వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళండి. ఏమైంది చండీపుర వైరస్ కావచ్చు, 22 మంది పిల్లలు చనిపోయారంటే దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు చాలా క్లియర్గా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా అన్ని ఆసుపత్రుల్లో పిల్లల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వైరస్తో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ఆ వైరస్ డయాగ్నోస్ చేస్తున్నారు, ఇది చండీపుర వైరసా నార్మల్ ఫీవర్ అనేది. చండీపుర వైరస్ అయితే వెంటనే ఐసీయూకి పంపించేస్తున్నారు. అక్కడ ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వైరస్తో ఇంకొక పిల్లవాడు చనిపోకూడదు అన్నటువంటి ఉద్దేశంతో చాలా స్ట్రిక్ట్గా అన్ని ఆసుపత్రులకు కూడా గైడ్లైన్స్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి భారతదేశ ఏదైతే వైద్యానికి సంబంధించి మానిటరింగ్ చేసే అధికార యంత్రాంగం ఉందో వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే అంశం చర్చనీయాంశం అవుతుంది. గుజరాత్ రాష్ట్రంలో నమోదవుతున్నటువంటి పిల్లల మరణాలకు సంబంధించి, ఈ చండీపుర వైరస్కు సంబంధించి విస్తృత స్థాయిలో మళ్ళీ ఈ వైరస్ వ్యాప్తి చేయకుండా కట్టడి చర్యలు తీసుకున్న దాంట్లో భాగంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖలు అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది.